నాకు 100K ఫాలోవర్స్ అయిపోయారు. వాస్తవం మీతో మాట్లాడిన టైం లేకపోతే 100K ఫాలోవర్స్ అయిపోయారు. నేను ఒక వినూత్నమైన ఆలోచన కూడా చేస్తున్నా, దాన్ని మీతో షేర్ చేసుకుంటే అవకాశం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఏ కస్టమర్ మీరు శివరాని ఇంకొకరు ఎవరు వచ్చినా మీరు నా దగ్గర ఆర్నమెంట్ కొనాలంటే మినిమం ఒక 100 రూపాయలు మా గోసేవకి ఇవ్వాలి. ఓకే, బిల్తో పాటు ఇస్తాం. ఓకే, అలా 100 రూపాయలు నా గోసేవకి ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళనే ఆర్డర్ తీసుకుంటా. ఓకే, వాళ్ళు 1 కోటి రూపాయలు ఆర్డర్ చేసినా ఈ 100 రూపాయలు ఇవ్వకపోతే నేను ఆర్డర్ తీసుకోను. ఈ రోజు నుంచి నా షాప్లో సిస్టమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే గోబ్రాహ్మణేస్తూ శుభమస్తు నిత్యం లోకాన్ సమస్య సుఖనోభవంతు. డబ్బులుగా సరిపోయేంత భగవంతుడు నాకు ఇచ్చేసినాడు. ఇప్పుడు అంతా సమాజం ఉపయోగపడే బతకాలనుకుంటున్నా. నా ఎంజాయ్మెంట్ నా పర్సనల్ ఎంజాయ్మెంట్ చేసుకుంటూ కొంతమంది సమాజం బాగుండాలి కాబట్టి ఏదో రకంగా మా ఫుడ్ బ్యాంక్ ఉంది, మా గోసేవ అయితే మీరు రెగ్యులర్ చూస్తూ ఉంటారు, లక్షల మంది చూస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ నా షాప్లో ఒక స్టెప్ అయిన కస్టమర్ ఏదైనా పర్చేజ్ చేసినా ఏదైనా ఆర్డర్ చేసినా 100 రూపాయలు అమ్మవారికి ఇవ్వాల్సిందే. అది మ్యాండేట్ నా షాప్. సో అంటే గోసేవకి గోమాతకి ఓకే, అది నువ్వు చేయాల్సిందే. అది చేస్తేనే నేను ఒక విషయం చెప్తా. అంటే నిజం చెప్పాలంటే 100 రూపీస్ పెట్టి మంచి పని చేసారు. అంటే మనం ఎక్కువ పెట్టిన ఎక్కువ అనకుండా అట్లా. సో అంటే ఒక కస్టమర్ వస్తే 100 రూపాయలు ఇవ్వచ్చా, ఎక్కువ కూడా ఇవ్వచ్చా? అది వాళ్ళ ఇష్టం అబ్బా. ఓకే, అంటే మీరు స్లిప్పులు రాస్తారా, ఏమైనా రాస్తారా? ఇస్తాం. నవీన్ గోల్డ్ గోశాల అని చెప్పి స్లిప్ రాసి ఆర్డర్ ఫామ్తో పాటు ఇస్తాము, డెలివరీ ఫామ్తో పాటు ఇస్తాము. సరే, ఫస్ట్ అదే రాయండి. ఎందుకంటే మనం బుక్ తీసుకోవాలి గోశాల. ఎందుకంటే ఒక్కడే కాదు, సమాజంలో అందరూ పాలు పంచుకుంటేనే వాళ్ళు అందరు శుద్ధి అవుతారు. అందరు శుద్ధి అయితే అందరు ఆలోచన మారుతుంది. ఇప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్తున్నాం, ఊడుస్తున్నారు, గోశాలలు అన్నీ చేస్తారు. ఓకే, కానీ గోసేవ చేయాలి. యాజ్ ఏ హిందువులుగా చాలా మంది ఏంటంటే గోసేవ చేయరు. ఎక్కడన్నా ఈ మధ్య ఆవులని అందరు రోడ్లపైన వదిలేస్తున్నారు. అంటే రోడ్లపైన ఉన్నప్పుడు వాటిని కొట్టడం, యాక్సిడెంట్లు అవడం అది కూడా జరుగుతున్నాయి. అట్లా కనిపించినప్పుడు అంటే వాటికి ఫుడ్ పెట్టడం కానీ, అంటే ఒక చెట్టు నీడ దగ్గర కూర్చోబెట్టడం కానీ ఇట్లా చేస్తే కొంచెం బెటర్. సో ఫస్ట్ అన్న అంటున్నాడు కదా, సో ఫస్ట్ మీరు అది పే చేస్తే తర్వాత అది చేద్దామని చెప్పి సెకండ్ స్టెప్ అంటుండు కదా. సో అన్న ఓన్లీ 100 అంటుండో. సో మా ఇంట్లో ఇప్పుడు నేను, మా అన్నకి 2 పిల్లలు. డాడీ పేరు రాయండి ఫస్ట్. అంటే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు కదా. కొన్ని వేల మందికి అది మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆవు నుంచి వచ్చే శ్వాస కావచ్చు, మలం కావచ్చు, మూత్రం కావచ్చు, పంచగవ్యాలు, దానివల్ల కొన్ని లక్షల మందికి మంచి జరుగుతుంది. ఇండైరెక్ట్ గా మనం కొన్ని వేల మందికి మనం మంచి చేసిన